హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయుల సరెండర్ లీవ్‌ల సంకటం అండి. సో, పెండింగ్ బకాయిల గురించి తాజా సమాచారం, ఎస్పెషల్లీ సరెండర్ లీవ్స్ గురించి అయితే తాజా సమాచారం తెలుసుకుందామండి. అలాగే పెండింగ్ బిల్లకు మోక్షం ఎప్పుడు అన్న వివరాలైతే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ న్యూస్ ముందుగా మీరైతే పొందగలుగుతారు. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. సరెండర్ లీవ్‌ల సంకటం అండి. ఈఎల్స్‌ను అంటే ఎర్న్డ్ లీవ్స్ సరెండర్ చేసిన టీచర్లు ఒక్కొక్కరికి లక్షలాది రూపాయల్లోనే పెండింగ్ ఉందండి. సో, వారందరూ కూడా అడుగుతూ ఉన్నారు. ఎస్ఎల్స్ ఎప్పుడొస్తాయి? ఈఎల్స్ ఎప్పుడొస్తాయి? అని చెప్పేసి. సో, చాలామంది బిల్ స్టేటస్ చెక్ చేసుకున్నారండి. సో, అవన్నీ కూడా ఇన్ మైగ్రేషన్ ప్రాసెస్ అనైతే చూపించడం జరుగుతుంది. సో, పేమెంట్ పెండింగ్ స్టేటస్ వచ్చేసి మైగ్రేషన్ అయితే చూపించడం జరుగుతుంది. సో, చాలామంది ఆందోళన చెందుతున్నారండి. సో, మైగ్రేషన్ అని ఉంటే జమ కావు, ఇప్పట్లో జమ కావు అని అయితే అంటున్నారు. సో, వేలాది మందికి చెల్లించని జగన్ ప్రభుత్వం అండి. ఎస్ఎల్స్ కానీ ఇవన్నీ కూడా కొందరికి 2 ఏళ్ల మరియు మరికొందరికి 3 ఏళ్లుగా అయితే చెల్లించలేదు. సెలవులు వాడుకోవడానికి వీల్లేదు. అలాగే సెలవులు వాడుకోవడానికి లేదు, డబ్బులు పడలేదు. చూడండి ఇలా అయితే ఉంది పరిస్థితి. ఇక 1659 స్కూళ్లలో పనిచేస్తున్న 8653 మంది టీచర్లు అయితే ఈ విధంగా వాపోతున్నారు. ప్రభుత్వంపై మండిపడుతున్నారండి టీచర్లంతా కూడా. సో, ఈ విధంగా అయితే ఉంది తాజా సమాచారం. సో, మనం చూసుకున్నట్లయితే జగన్ ప్రభుత్వంలో ఉపాధ్యాయులకు ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యిలా అన్నట్లే ఉందండి. సో, సరెండర్ లీవ్‌లకు సంబంధించిన డబ్బులు ఆయా అటు జమ అయితే కావటం లేదు. సో, కొన్ని ఏళ్ల తరబడి అయితే ఎదురు చూస్తున్నారండి చాలామంది ఉపాధ్యాయులందరూ కూడా. సో, వాళ్ళకి కొందరికి 2 ఏళ్లుగా, మరికొందరికి 3 ఏళ్లుగా అయితే డబ్బులు జమ కావడం లేదు. దీంతో చాలామంది ఇప్పటికే అప్లై చేసిన సరెండర్ లీవ్స్‌పై కూడా ఆశలు వదులుకున్నారండి. సో, ఆఖరికి సరెండర్ లీవ్స్‌లపై అప్లై చేయడమే ఈ ప్రభుత్వంలో దండగానైతే ఉపాధ్యాయులైతే ఉన్నారు. సో, ఈ విధంగా చాలా తక్కువ వెకేషన్ అంటే ఇవి డిపార్ట్మెంట్‌కి చెందిన వారు టీచర్లు ఏడాదికి 6 రోజులు సెలవులు ఇస్తే నాన్ వెకేషన్ డిపార్ట్మెంట్ ఉద్యోగులు ఏడాదికి 30 రోజుల వరకు అయితే సెలవులు వస్తాయని. సో, ఈ విధంగా అయితే సరెండర్ లీవ్స్ గురించి బిల్స్ రావడం నేనైతే ఉపాధ్యాయులంతా కూడా వాపోతున్నారు. సో, దీని గురించి ప్రభుత్వం ఏం స్పందిస్తుందనే వివరాలు అయితే తెలియాల్సిందే. సో, సరెండర్ లీవ్స్ గురించి కానీ, ఎర్న్డ్ లీవ్స్ గురించి కానీ ఎటువంటి తాజా అప్డేట్ న్యూస్ వచ్చినా కూడా ముందుగా అయితే మీకు తెలియజేస్తాను కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.